కొత్త ఏడాది జనంలోకి కేసీఆర్, నేతలకు కేసీఆర్ ఫోన్. 2025లో మౌనం వీడనున్న గులాబీ బాస్. 2025 పోయింది కథ. ఇక 23 నుంచి 24 నుంచి 25 పోయింది. పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు టూర్లు, ఆరోపణలకు చెక్ పెట్టేలా ప్లాన్. కేటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో లీక్. సర్కారు ఏర్పడ్డ ఏడాది పూర్తవుతుండటంతో ప్రజల్లోకి వీళ్ళు ఎంత ఇగోపులి అగోపులి అని ఎంత క్యూరియాసిటీ మెయింటైన్ చేసినా ఆ క్యూరియాసిటీ పోయింది. ఇక చూసి జనాలకి ఇక విసుకొచ్చేసింది. తాజా రాజకీయాలపై ఆరా, లగచర్ల ఘటన, కేటీఆర్ అరెస్ట్ ప్రచారంతో వివరాల సేకరణ. కేసులు, అరెస్టులకు భయపడకుండా ముందుకెళ్లాలని దిశానిర్దేశం. భవిష్యత్ బీఆర్ఎస్దేనని భరోసా ఇచ్చినట. కాకపోతే మీ కొడుకాల్లోని భవిష్యత్తు అగమ్య గోచరంగా అయిపోయింది. 7వ పేజీలకు పోయి మరి పెద్దబాబు వార్త చదువుకుందాంగా జల్దీ. ముఖ్యమైన వార్త, పెద్ద మనిషి మంచి చెడులు బాగోగులు తెలుసుకోవాలి. ఎన్నో పేజీ అది? 3. గిరిజనులపై మహా ఎన్నికల ప్రచారానికి 3 రోజులు. ఏది 7? బాపు ఫోటో ఫ్రంట్ పేజ్లో వేయాలి. వీళ్ళు ఏమో తీసుకొచ్చి గిడానికి వేసారు. ఫ్రంట్ పేజ్ వేస్తే ఆ లెవెలు, ఆ ఎలివేషన్ వేరే ఉంటుంది. పేపర్కే ఎలివేషన్. సారు పెద్ద బాపు ఉంటేనే మా అందరికి కూడా కంటెంట్ వాస్తవానికి. ఇగో, కొత్త ఏడాది జనంలోకి కేసీఆర్, 2025లో మౌనం వీడనున్న గులాబీ బాస్. ఓకే, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, వైజయంతి ఫిలిమ్స్ అని ఇట్లుంటుండే చూడు, గట్లా కనబడుతుంది. నాకు ఈ టైటిల్ అంతా ఇట్లా ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. మరి వచ్చినాక ఏం మాట్లాడదో తెలియదు కానీ, పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు టూర్లు, ఆరోపణకు చెక్ పెట్టేందుకు ప్లాన్. కేటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో లీక్. సర్కారు ఏర్పడే ఏడాది పూర్తవుతుండడంతో ప్రజల్లోకి అంటే నీకేమన్నా చిత్తశుద్ధి, విశ్వాసం కనుక ఏమైనా ఉంటే గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటన ఏ ఫస్ట్ పోయి పక్కపడి గదే నియోజకవర్గంలో ఫామ్ హౌస్లో పడుకుంటున్నట్టున్నావు, వస్తున్నావు. కానీ దయచేసి నీకు గత 10 ఏళ్ళుగా ఓటేసి నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నటువంటి గజ్వేల్ ప్రజలకు దిక్కు దివాన్ లేకుండా అయిపోయింది. ఓ నాయకుడు లేడు, కష్టాలు చెప్పుకుందామంటే ఎవడు లేడు. గతంలో అంటే ముఖ్యమంత్రి కదా అనుకున్నాం, ఇప్పుడు ఎమ్మెల్యేవే కదా. ముంపు గ్రామాల ప్రజలందరూ వచ్చి నీ నియోజకవర్గంలో ఉన్నారు. గజ్వేల్ ప్రజలంతా నేను నమ్ముకొని ఓట్లేసారు. గజ్వేల్ ఎంత అధ్వానం అయిపోతుంది. తిరుగు గ్రామాలల్లో నా భుజాల మీద ఎత్తుకొని నేను దింపుతా కావాలంటే. నువ్వు నియోజకవర్గానికి వస్తా అంటే చెప్పు. మల్లన్న సాగర్ భూ నిర్వాసుల పునరావాస ఖాళీలలో తిరుగుతా అంటే చెప్పు బాబు. నేను భుజం మీద చేతులు వేసుకుంటానా, ఎత్తుకుంటానా, నేను దింపుతా ముంపు గ్రామాలన్నీ. మా కష్టాలు తెలుసుకో. సరే, నీ వల్లనే నష్టపోయినాం, నువ్వు చేసేపటికే మేము మా బతుకులు గిడికైనాయి. కానీ మళ్ళీ నువ్వే వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరపున కొట్లాడు. ఆడ గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కాడ ఒక టెంట్ వేసుకొని కూర్చుందాం, రిలే నిరాహార దీక్ష చేద్దాం. వీలైతే మళ్ళా మార్పు కోసం ఆమర నిరాహార దీక్ష చేద్దు, నో ప్రాబ్లం. నీకు వయసు సహకరించకపోతే నేను చేస్తా, కానీ నువ్వు రా. సమస్యలు ఏడే అన్నీ ఉన్నాయి. సగం చేసి ఇడిచిపెట్టినావు. బతుకులని కింద మీద అయిపోయినాయి. మల్లన్న సాగర్లా మా ఎమ్మెల్యే నువ్వు ఒక్కనాడు మా నియోజకవర్గాలు తిరగవా? కొత్త ఏడాదిలో తెలంగాణ పాలిటిక్స్ మరింత రంజుగా మారబోతున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరి డిసెంబర్ 9తో ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ఇన్నాళ్ళు సైలెంట్ మోడ్లో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ యాక్టివ్ కాబోతున్నారా? అంటే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. 10 ఏళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో వరుసగా అటాక్ చేస్తుండగా డిఫెన్స్ చేసేందుకు ఆ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు అధినేత కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఇన్నాళ్ళు కేటీఆర్, హరీష్ రావులే. సో ఈ 9.5 నెలల కాల కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం అవకాశం దొరికినా అటాక్ చేస్తూనే ఉన్నారు. గత పాలకుల వైఫల్యాలను ఎత్తు చూపుతూనే వారి హయాంలో నిర్లక్ష్యానికి గురైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థుల వరుస అటాక్స్తో ఇరుకున పెడుతున్న అసెంబ్లీకి రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అని నిలదీస్తున్న కేసీఆర్ మాత్రం మౌనం వీడలేకపోయారు. అడపాదడపా ప్రకటనలకే పరిమితమయ్యారే తప్ప తమపై వస్తున్న ఆరోపణలపై నేరుగా ప్రజల్లోకి వచ్చి ఖండించలేకపోయారు. గులాబీ బాస్ బయటకు వస్తే కనుక ఈ అన్ని ఆరోపణలు తప్పని
ఇవి ఎక్కడ మేము నేరం చేయలేదని ఇదిగో సాక్ష్యాలని చెప్పేసి తెలంగాణ సమాజం ముందట ఉంచాలి. ఉంచుతాడని నేను నమ్ముతున్నా. ఉంచుతా కదా బాబు, ఉంచుతాడట. సో ఖచ్చితంగా ఇవన్నింటిని ఖండించాలి. మరి రేవంత్ రెడ్డి నువ్వు లోపల ఉన్నావు కదా అని ఏది పడతావు అంటుండు. నువ్వు బయటకు వచ్చి మేము ఎక్కడ అవినీతి చేయలేము, మేము అన్ని పారదర్శకం చేసినాం, మలన్ సాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు అన్ని న్యాయం చేసినాం, మూసి కూడా మేము అక్రమ కడ్డాలను కూల్చేసినాం, మేము మాతో అయింది, మీతో కాలేదు, ఇట్లా రకరకాల మస్క తిడుతుండు. మరి ప్రతిపక్ష హోదా ఎందుకు అన్నట్టు నువ్వు అసెంబ్లీకి వస్తలేవని. ఒకనాడు అసెంబ్లీకి పోకపోతే అసెంబ్లీ సెగ్మెంట్ కూడా తిరగకపోతేవి. ఏం చేయాలో అర్థమవుతలేదు. మరి నువ్వు బయటగా చెప్పాలి. ఓకే, ఈ ప్రభుత్వానికి తాము సరిపోతామని కేసీఆర్ ఎందుకు అంటూ ఓకే, ఈ ప్రభుత్వానికి తాము సరిపోతామని కేసీఆర్ ఎందుకు అంటూ కేటీఆర్ హరీష్ రావు చెబుతూ కేడర్ నడిపిస్తూ వస్తున్నారు. కరెక్టే, ఈ డైలాగ్ అయితే మత్తు కొట్టిరు. గీ తంతె కూలిపోయే ప్రభుత్వానికి, తుమ్మితే ఊడిపోయి ఈ ప్రభుత్వానికి మా పెద్ద బాస ఎందుకు మేము సరిపోతాం అనుకురు. కానీ ఇక కింద మీద వాడి గొంతుకొచ్చిన అయితలేదు వాళ్ళతోటి. ఇక కేసీఆరే బయటకు వస్తలేడని వాళ్ళు ఎద్దేవా చేసుడు. కానీ ఇన్నాళ్ళు మౌనం వహించిన కేసీఆర్ ఇక విజృంభించబోతున్నట్లు కేటీఆర్ తాజాగా ఇంటర్వ్యూలు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి. ఇంకా విజృంభించలేందుకు? మీరు చాలు కదా, నేను ఒక్కని చాలని హరీష్ అన్న అన్నాడు కదా, అంతమంది సమాధానం చెప్పిన అన్నాడు కదా. నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రి అయిదామని కళ్ళగా అన్నావు కదా, మీరిద్దరు సరిపోతలేరా? ఓకే రాని. కేసీఆర్ మౌనానికి కూడా ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని 2025లో ఆయన మౌనం బ్రేక్ అవుతుందని వెల్లడించారు. మౌనవ్రతం అయిపోతుంది అన్నట్టు. తమనే తట్టుకోలేకపోతున్నారని, ఇక కేసీఆర్ వస్తే ఈ సర్కార్ పరిస్థితి ఏంటని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వర్సెస్ కేసీఆర్. నిజానికి కేసీఆర్ మౌనం వెనుక ఏదో వ్యూహం ఉందనే చర్చలు చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే రేవంత్ సర్కార్కు ఏడాది సమయం ఇవ్వాలన్న మనోభావనతో ఉన్నామని కేసీఆర్ గతంలో చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాట ఏడాది కావస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కంటెంట్ దొరికిదాకా ఆగిండు. వాళ్ళు చేసిన వైఫల్యాలను ప్రభుత్వం ఈ వీళ్ళ వైఫల్యాలను ఎండగొడుతుంది, గత 10 ఏళ్లలో జరిగిన నిర్లక్ష్యాన్ని బయట పెడుతుంది, అప్పుడు మాట్లాడడానికి ఏముంటుంది. కాకపోతే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ కూడా ఎన్నో కొన్ని తప్పులు చెప్తుంది కదా, ఆ తప్పులను కంటెంట్ పట్టుకొని ఇప్పుడు పట్టుకునే వేలాడుతున్నాడు కేసీఆర్ కూడా. కాంగ్రెస్ని ఎండగడతాడు కానీ వాళ్ళు చేసిన 10 ఏళ్లలో చేసిన విధ్వంసం గురించి తాలూకు అయితే ఎక్కడ మాట్లాడు. ఇక నాకు తెలిసి అయితే ఇక ఏడాదిలో యాక్షన్లోకి దిగబోతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇన్నాళ్ళు హరీష్ రావు, కేటీఆర్ ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన బీఆర్ఎస్ ఇక కేసీఆర్ ఎంట్రీతో గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి గల తేడాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మీరు ఇట్లా రాత్రి తేడతాడైనా రానేనాడు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం తేడాలు ఏడ వివరిస్తాడు. మరి గులాబీ బాస్ జనంలోకి వస్తే రేవంత్ వర్సెస్ కేసీఆర్ మధ్య రాజకీయం ఎలా ఉండబోతున్నది అనేది మరింత ఆసక్తిని రేపుతున్నదని చెప్పేసి కూడా మరొక వార్త చూడొచ్చు. ఇక ఫోన్ చేసిండట, ఇక ముచ్చటగా అట్లుంది. బాపు ఫోన్ చేసి మంచి చెట్లు అరుచుకున్నాడట. ఓకే, ఓవైసీ కనుసన్నల్లో పోలీస్ నియామకాలు బదిలీ.